హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణని. ఎలా ఉన్నారు అందరూ? సండే అంటేనే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటేనే సండే. సండే రోజు నాన్ వెజ్ లేకుంటే ఏ ఇల్లు ఉంటుందండి? ప్రతి ఒక్క ఇంట్లోనూ నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఈరోజు మీ ముందుకి మటన్ బిర్యానీతో వచ్చాను. ఎలా ఉందో వీడియోలో చూపిస్తా, వచ్చేయండి. చెప్పాను కదా, సండే అంటేనే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటే సండే. సండే రోజు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుందని మా వారికి నేను అడిగితే సరేనని మటన్ షాప్కి వెళ్ళి కిలో మటన్ తీసుకొచ్చారండి. ఈ కిలో మటన్ అయితే 2 టైమ్స్ శుభ్రంగా కడిగి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కడిగి పెట్టుకున్న మటన్లో మనకు రుచికి సరిపడంత సాల్టు, 1 టీ స్పూన్ పసుపు, మనకి రుచికి సరిపడంత కారం వేసుకోవాలండి. కారం ఎవరిష్టం వాళ్ళది. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటుంటారు కాబట్టి. ఇప్పుడైతే 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. 1/2 కప్పు పెరుగు వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు మా తమ్ముని కలపమనండి, ఎందుకంటే మనకు చెయ్యి మండుతుందని భయంకి. వాడిని కలపమంటే వాడు కలిపాడు. ఈ కలిపే మధ్యలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్నప్పుడు నేను 1 కిలో మటన్ తీసుకున్నాను కదా, 1 కిలో మటన్కి సేమ్ క్వాంటిటీలో 1 కిలో రైస్ అయితే తీసుకున్నాను. 1 కిలో రైస్ని నేను ఇట్లా కొలిచి వేసుకుంటున్నానండి. ఇట్లా కొలిచి వేసుకున్నప్పుడు 2 లోటాలు రైస్ వచ్చాయండి. ఈ రైస్ని అయితే నేను నానబెట్టుకుంటున్నాను. మనం ఆనియన్స్ కట్ చేసేలోపు ఈ రైస్ అయితే నానిపోతాయి చక్కగా. వాటర్ కొలతలేం అవసరం లేదండి, ఎందుకంటే నార్మల్గా వాటర్ వేసుకుంటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇప్పుడు మనమైతే ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఈ రైస్ శుభ్రంగా నానాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అంటేనే మటన్ బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఒక 10-15 ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలని. ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోన మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా బిర్యానీ అంటే, అందుకని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్లోనే కొంచెం ఆనియన్స్ సైడ్కి తీసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది తొందరగా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపై కుక్కర్ గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నేను చూపిస్తున్న గరం మసాలాలన్నీ ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అందులో వేసేసాక బాగా వేగిపోవాలి. ఆ గ్రీన్ కలర్ది బిర్యానీ లీఫ్ అండి. నా దగ్గర బిర్యానీ లీఫ్ డ్రైది లేదు, మా ఇంటి పక్కన చెట్టు ఉంది. చెట్టులోంది అయితే తెంచి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను నేను దాన్ని. ఇప్పుడు మసాలాలు బాగా వేగాక ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అందుకని 2-3 ఆనియన్స్ అని చెప్తున్నాను. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వెజ్ అని ఇష్టంగా తినరు కానీ నాన్ వెజ్ మాత్రం బాగా తింటారండి. అది ఎలా ఉన్నా కానీ నాన్ వెజ్ కాబట్టి బాగా తింటారు. అందులో మా బాబాయ్ అయితే ఇంకొన్న వెజ్ అయితే అంత దూరం వెళ్తాడు, కానీ నాన్ వెజ్ అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటాడు. అందుకని ఈరోజు వాడికి సండే స్పెషల్గా మటన్ బిర్యానీ అయితే వండుతున్నానండి. ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అదే వాటర్తో రైస్ అలా స్టవ్ మీద పెట్టేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగాక టమాటా కూడా 1/2 కప్ టమాటా వేసుకొని బాగా వేగిపోవాలి. టమాటా అయితే ఫ్లేవర్ కోసము. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మటన్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. మంటను అయితే సిమ్లో పెట్టి మటన్ ఇలా వేసుకున్నాక మటన్ బాగా వేగాక ఇప్పుడు ఇందులో కొంచెము పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఈ కుక్కర్లో అయితే 3-4 విజిల్ వచ్చేంత వరకు వేగాలండి. మటను 90% ఉడకాలి, దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి మనము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మటన్ అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా రైస్ పెట్టాం కదా, అది కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తాయి రైస్ని. శుభ్రంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్టు మటన్లో వేసాం కదా, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ అయితే 90% ఉడికేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్లో 1/2 కప్ వాటర్ వేసి మటన్ ముక్కలు ములిగేంత వరకు విజిల్కి పెట్టుకోవాలి. విజిల్ పెట్టాక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ రావాలి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ రైస్ అయితే 90% ఉడికిపోయింది కదా. ఈ ఉడికిన రైస్ని అయితే వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 10 లీటర్ కుక్కర్ని, నా దగ్గర అయితే 10 లీటర్ కుక్కర్ ఉందండి, అందుకని నేను 10 లీటర్ కుక్కర్ వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ వేడెక్కాక ఇందులో కొంచెం 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా హీట్ అవ్వాలి. హీట్ ఎక్కాక ఇందులో మటన్ వేసుకోవాలి. మటన్ ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ తొందరగా వేడెక్కిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి మటన్ ముక్కలు కింద మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకొని దానిపైన రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుంటూ ఇట్లా మటన్ రైస్ వేసుకుంటూ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఇలా ఇలా ఇట్లా మటన్ ముక్కలు రైస్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసి మళ్ళీ మటన్ ముక్కలు వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మటన్ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్గా ఇలా మొత్తం రైస్ని, మిగిలిన రైస్ని ఉంటుంది కదా, మిగిలిన రైస్ మొత్తం ఇలా వేసేసి కుక్కర్ని అయితే ఇప్పుడు సిమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టాక కొంచెం పుదీనా లాస్ట్లో అయితే ఒక విజిల్ పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడాలండి. ఎందుకంటే ఆల్రెడీ రైస్ 90% ఉడికిపోతుంది, మటన్ కూడా 90% ఉడికిపోతుంది కాబట్టి ఒకటే విజిల్కి పెట్టుకోవాలండి, లేకపోతే రైస్ మెత్తబడిపోతుంది. చూసారా, రైస్ అయితే గలగలగా వచ్చేటట్టు ఉడికింది. టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందిగా. నేను చెప్పిన క్వాంటిటీలో మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. వాళ్ళిద్దరు అయితే ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో చూడండి ఇద్దరిని. నువ్వు చెల్లిద్దా ఆగా ఆగా ఆగా